ఇసుక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా తిప్పర్తిలో భూ తగాదా చోటు చేసుకుంది. మామిడాలలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం చిచ్చురేపింది. భూ తగాదాల గొడవలో ఒక వర్గం మీద మరో వర్గం గొడ్డలితో దాడి చేసింది. గజ్జిలింగయ్య కుమారులైన గణేష్, శంకర్, సందీప్లు కలిసి గాయాదులైన గజ్జి చంద్రయ్య కుమారులు శంకర్, సైదులు, రామలింగం సగా చంద్రయ్య భార్య సత్యమ్మలపై గొడ్డలితో దాడి చేశారు. తల మీద బలమైన గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిప్పర్తి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చంద్రయ్య భార్య సత్యమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇసుక నల్గొండ జిల్లా తిప్పర్తిలో భూ తగాదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీత, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడిల గ్రామంలో భూ తగాదాలు ఇద్దరి కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. అయితే గ్రామానికి చెందినటువంటి లింగయ్య అదేవిధంగా చంద్రయ్యల మధ్య కుటుంబాల మధ్య చాలా కాలంగా కూడా భూ వివాదాలు నడుస్తా ఉన్నాయి. గతంలో కూడా వీటి పంచాయతీ పెద్ద మనుషుల సమక్షంలో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా సమస్యలు ఇంకా పరిష్కరించకపోవడం, అదేవిధంగా పొలం పనులు చేస్తున్నటువంటి నేపథ్యంలో లింగయ్య వర్గానికి సంబంధించిన అంటే కుటుంబ సభ్యులు చంద్రయ్య కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా అంటే పథకం ప్రకారం వారి వద్ద నుండి గుడ్డలతో కూడా లింగయ్య కుటుంబ సభ్యులు అంటే లింగయ్య కొడుకులైనటువంటి ఇద్దరు కొడుకులు చంద్రయ్య కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో చంద్రయ్య కుటుంబానికి చెందినటువంటి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్న అయితే దాడి చేస్తున్నటువంటి క్రమంలో అంటే చంద్రయ్య కుటుంబ సభ్యులు ఒకరు వీడియో చిత్రీకరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ వీడియో పోలీసులకు చేరవేశారు. అయితే వీడియో ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే గాయపడినటువంటి వారిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటన పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో దాడికి పాల్పడ్డటువంటి నిందితులు పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.